Hello students, welcome back to my YouTube channel The BDS Graduate. ఓకే. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసేసారు. రిజల్ట్స్ వచ్చాయి. సో, ఒకటి మనకు ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇంకొకటి ఆయుష్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు బీడీఎస్‌ని ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు? అదే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఓకే. ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి థింక్ చేయండి. నేను చెప్పనా? ఒకటి ఎంబీబీఎస్ మిస్ అయ్యి బీడీఎస్ జాయిన్ అయ్యి ఉంటారు. లేదా సెకండ్ థింగ్ ఇది కూడా ఒక డాక్టరేటే కదా! బీడీఎస్ అంటే డెంటల్ అంటే కూడా ఒక డాక్టరే కదా! అనే ఒక థాట్ తోటి అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు. ఇది కూడా డాక్టరే కదా! ఇదే చేసేసేయి ఇంట్లో ఒక డాక్టర్ ఉంటారు అని చెప్పి ఈ 2 కేసెస్ మాక్సిమం ఉండింటాయి. సో, వాళ్ళు జాయిన్ అయిపోతారు. అండ్ ద థర్డ్ థింగ్ వచ్చేసి రేర్‌గా డెంటల్ అంటే ఇంట్రెస్ట్ ఉండింటది కొంతమందికి మేబీ. ఏదో కొంచెం పర్సెంటేజ్. సో, వాళ్ళన్నా జాయిన్ అయ్యుండొచ్చు. ఇంతకు మించి రీజన్స్ అయితే ఏమి ఉండవు డెంటల్ చాయిస్ తీసుకోవడానికి. అదేంటి నేనొక బీడీఎస్ స్టూడెంట్ అయ్యుండి నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే బికాస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఈ డెంటల్ 5 ఇయర్స్ ఎలా ఉంటది? ఏంటి? అనేసి. నాకప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే నేను ఈ వీడియో క్లియర్‌గా చేస్తున్నాను మీకోసమే. ఫస్ట్ థింగ్ ఇది కూడా ఎంబీబీఎస్ లానే అని అంటారు. అదొక 5.5 ఇయర్స్ అయితే చదవడం. ఇది ఒక 5 ఇయర్స్ ఉంటదంతే. 4 ఇయర్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోతే ఫిఫ్త్ ఇయర్ అనేది ఇంటర్న్‌షిప్ అనేది ఒకటుంటుంది. ఇక్కడ ఏమవుతదంటే మనం కాలేజ్‌లో జాయిన్ అయిపోతాము. ఫ్రెండ్స్ అవుతారు ఫస్ట్ ఇయర్‌లో. తర్వాత చదువుతుంటాము. ఇదంతా అవుతూ ఉంటది. కానీ మనకు ఎంబీబీఎస్ వాళ్ళకి ఎక్కడ డిఫరెన్స్ వస్తదో తెలుసా? డెంటల్‌లో ఫస్ట్ ఇయర్‌లో గానీ, ఎన్ని ఇయర్స్‌లో అయినా సరే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే నువ్వు నెక్స్ట్ ఇయర్‌కి ఎలిజిబుల్ అవుతావు. అదే ఒక ఇయర్‌లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతే నిన్ను ఇంకొక ఇయర్‌కి సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి నీకు ఛాన్స్ అనేది ఉండదు. అప్పుడు నిన్ను సెపరేట్‌గా ఒక బ్యాచ్ అని చెప్పి పిలుస్తారు. దాన్నే రెఫర్డ్ బ్యాచ్ అంటారు. అంటే 6 మంత్స్ మనం వెనకాల పడిపోతాం. ఈ రూల్ అనేది ఎంబీబీఎస్‌లో లేదు. ఓన్లీ బీడీఎస్‌లోనే ఉంది. అప్పుడు ఏమవుతదంటే మన కాన్సంట్రేషన్ మొత్తం అరే పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, ఇయర్ పాస్ అవ్వాలి అనే థాట్‌లో ఉండి ఓన్లీ మనం ఎంతసేపు ఉన్నా థియరీ నాలెడ్జ్‌లోనే వెళ్ళిపోతుంటాం. క్లినికల్ నాలెడ్జ్ మనకు అంత ఎక్కువ తీసుకోమనమాట మైండ్‌కి. ఎంతసేపు ఉన్నా లాస్ట్ ఒక 3 మంత్స్ చదివితే పాస్ అయిపోతారని సీనియర్స్ చెప్తారు. అలానే అయిపోతుంది. సో, మనం ఎంతసేపు ఉన్నా కూడా థియరీ కోసం అరే పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలని ఇదే కాన్సెప్ట్‌తో థియరీ చదవడం, చదవడం, చదవడమే ఉంటది. అదే నువ్వు కానీ ఫెయిల్ అవుతే నీతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్ళిపోతారు. నువ్వు మాత్రం బ్యాకే ఉంటావు. 6 మంత్స్ రెఫర్డ్. ఈ రెఫర్డ్ అనేది అన్ని ఇయర్స్ ఇంకా నువ్వు ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అవుతే ఇంకా అంతే. ఆ రెఫర్డ్ అనేది లాస్ట్ ఇయర్ వరకు అలానే కంటిన్యూ అవుతానే వస్తది. ఇంకొక బ్యాక్ బ్యాక్‌డ్రాప్ ఏంటంటే ఒకవేళ నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రెగ్యులర్‌గా పాస్ అవుతూ వచ్చావు. ఓకే. ఫైనల్ ఇయర్‌లో నీకు 1 సబ్జెక్ట్ పోయింది. ఫైనల్ ఇయర్ బీడీఎస్‌లో నీకు టోటల్‌గా 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. అందులో నువ్వు ఒక సబ్జెక్ట్ పోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక సబ్జెక్ట్ నీకు ఫెయిల్ అయ్యావు. అప్పుడేమవుతదంటే నువ్వు రెఫర్డ్ కిందకే వస్తావు. నువ్వు కానీ ఫైనల్ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ పీజీ ఎంట్రన్స్ రాయడానికి ఆ ఇయర్ నువ్వు అసలు ఎలిజిబుల్ కూడా కాదు. ఇది డెంటల్‌లో ఉండే రూల్స్. మెడికల్‌లో ఇలాంటి రూల్స్ లేవు. ఓకే. మెడికల్ మీన్స్ ఎంబీబీఎస్‌లో రూల్స్ లేవు. సో, నేను చూసినంత ప్రకారం నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే మనం ఈ థియరీకి ఎప్పుడెప్పుడు పాస్ అవ్వాలి, ఎట్లా చదవాలి అని ఈ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంటది. దీంతో పాటు మనకు ఎంతసేపున్నా డిపార్ట్మెంట్ వర్క్స్ మనదవుతది, మన ఫ్రెండ్‌ది అవ్వదు. అదే రివర్స్. మన ఫ్రెండ్‌ది అవుతది, మనది అవ్వదు. ఇక్కడ వర్క్ నేర్చుకుందాము అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలామంది మిస్ అయిపోతారు. అండ్ ఇంకొకటి మీరు చూజ్ చేసుకుంటే ఇన్ కేస్ బీడీఎస్‌లో ఒకసారి మీరెళ్ళాలి అనుకుంటున్న కాలేజ్‌కి
వెళ్ళి ఒకసారి చూడడము, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళుంటే పక్కా ఫస్ట్ థింగ్ ఆ కాలేజ్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోండి. ఎవరిని అడుగుతారో తెలీదు. అది మీ మీ ఇష్టం ఇంకా. ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ అసలు ఫస్ట్ థింగ్ వర్క్ నేర్పిస్తారా? స్టూడెంట్ మీద కాన్సంట్రేషన్ చేస్తారా? నాట్ అబౌట్ థియరీ ఎగ్జామ్స్. ఫస్ట్ క్లినికల్‌గా వర్క్ ఇక్కడ ఎలా నేర్పిస్తారు? పేషెంట్ ఫ్లో ఎలా ఉంటుంది? దీని గురించి మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. ఎందుకంటే మీరు లాస్ట్ 2 మంత్స్ చదివినా కూడా పాస్ అయిపోతారు, బయటికొస్తారు ఇదంతా ఓకే. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేస్తారనేదే ఇప్పుడు పెద్ద క్వెషన్ మార్క్. ఒకటి పీజీ అన్న రాయాలి. ఓకే. సెకండ్ థింగ్ బయట క్లినిక్‌లోనన్నా వర్క్ చేయాలి. మీకు యూజీలోనే క్లినిక్‌లో అసలు ఏ యూజీలోనే మీకేం వర్క్ నేర్పియలేకుంటే బయట క్లినిక్‌కెళ్ళి ఏం వర్క్ నేర్చుకుంటారు? ఏమైపోతుందంటే